హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అపార్ట్మెంట్లో పాట్లాక్ ఉందన్నమాట. అంటే వెజ్ స్టార్టర్స్ అనమాట. ఇప్పుడు నేను ఆలు ఉడకబెడుతున్నాను, ఎందుకంటే పానీపూరిలోకి నేను పానీపూరి చేయట్లేదు. మా కొలిక్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్లాట్, ఈయన చూడండి మార్నింగ్ లేవగానే నేను షాక్ అయిపోయాను అనమాట. లెగిసి మంచిగా దేవుడు భక్తిలాగా చేసేసుకుంటున్నారు అనమాట. హెడ్ బాత్ చేసేసి పూజ చేసుకుంటున్నారు. చూసి షాక్ అయ్యాను అనమాట. అందుకే వీడియో తీసాను సడన్గా. మా పక్కన కీర్తన వాళ్ళకి కూడా వెళ్ళి ప్రసాదం ఇస్తాను, వాళ్ళు కూడా షాక్ అవుతారు అంటున్నారు. ఎందుకంటే ఈయన ఎక్కువ దేవుడు భక్తి పర్సన్ కాదనమాట. లేవగానే మంచిగా దీపం వెలిగించుకుని బొట్టు పెట్టుకుని ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు కూడా షాక్ అవుతారు అనమాట. ఇప్పుడు అదే నన్ను వీడియో తీయ అంటే సరే అని తీస్తున్నారు అనమాట. వెళ్ళి మీరు స్నానం చేయలేదా ఇంకా ఎప్పుడు అని అందామని సరదాగా వాళ్ళతో కొంచెం జోక్స్ చేశారనమాట వెళ్ళి. ఎందుకంటే అన్న వచ్చేటప్పటికి ఎప్పుడు మా హస్బెండ్ లేట్గా బాత్ చేస్తారు. సో అందుకే వెళ్ళి బొట్టు ప్రసాదం అన్నీ ఇస్తున్నారనమాట. షాక్ ఇద్దామని సరే అని చెప్పి వీడియో తీశాను. సరదాగా కొంచెంసేపు చూడండి, నా మొక్కలు బాగున్నాయా, నేను పెంచిన చాలా బాగా వస్తున్నాయి మొక్కలు. లాస్ట్కి ఇట్లాగా ఈరోజు దీపం వెలిగించారు మా హస్బెండ్, చాలా హ్యాపీ. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం అనమాట. నా వంటలన్నీ చూపిస్తాను ఇప్పుడు లైన్గా చూడండి ఫ్రెండ్స్. అయితే త్వరగా వంట అని చేసేసుకోవాలి, ఎందుకంటే ఈరోజు మాకు అపార్ట్మెంట్లో ఈవినింగ్ పాట్లాక్ ఉంది. అంటే వెజ్ స్టార్టర్స్ అందరూ తీసుకొస్తున్నారు అనమాట. సో నాకు వచ్చి మ్యాంగో లస్సీ తీసుకున్నాను. నేను సమ్మర్ కదా బాగుంటుంది కదా అని మ్యాంగో లస్సీ తీసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పిండి నిన్నే రుబ్బేసుకున్న ఇడ్లీ పిండి. ఇది వచ్చి చట్నీ, కొబ్బరి విత్ పుట్నాల పప్పు, పల్లీలు వేసి చేశాను. ఇప్పుడు ఇడ్లీ అట్టు వేసేస్తాను. ఆంధ్ర రొట్టి అంటారు తెలుసా, రొట్టి. ఇప్పుడు ఇడ్లీ పిండి సగం తీసుకుని సాల్ట్ కలుపుకుంటా, ఎందుకంటే ఫస్ట్ కలుపుకుంటే పులిసిపోతుంది కదా, పుల్లగా అయిపోతుంది. అందుకు ఫాస్ట్గా ఇప్పుడు సగం తీసుకుని హాఫ్ అట్టేసేసుకుంటాము. ఈరోజు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలంటే ఏదో ఒక ఎగ్ కర్రీ వండేస్తాను అప్పటికప్పుడు. ఇది వచ్చి ఆలు, ఎందుకంటే ఆలు ఉడకబెట్టాను. నేను మ్యాంగో లస్సీ అని చెప్పా కదా, మా ఫ్లాట్లో మా ఫ్రెండ్ వచ్చి తను వర్కింగ్. సో ఇది వైట్ బటానీ, ఇది కూడా కుక్కర్ పెట్టేశాను పొద్దున్న లేవగానే, ఈవినింగ్ అనమాట. బట్ ఇప్పుడు అయితే పెట్టేసుకుంటే అయిపోద్ది, లస్సీ చేసుకుంటా కదా మధ్యాహ్నం, హడావుడి అయిపోతుంది అవన్నీ. అండ్ వెజ్ కట్లెట్ కూడా చేస్తున్నాను, చూపిస్తాను మీకు ఎట్లా వస్తాయి అవన్నీ. కింద ఏమేమో ఉంటాయి కూడా అవి కూడా చూపిస్తాను నేను. తన వర్కింగ్ కాబట్టి తనకి కుదరదు కదా చాట్ ఇప్పుడు చేయడానికి మధ్య పూరీల్లోకి. అందుకు నేను హెల్ప్ చేస్తానులే అని చెప్పాను, నేను చేసేస్తాను అది అని. మా పక్కన ఇంకో ఫ్లాట్ అమ్మాయి కీర్తన వచ్చి తను ఏం తీసుకుందంటే, తన మోమోస్ తీసుకుంది. పూరీస్లోకి అది ఉంటుంది కదా పానీ, ఆ పానీ తను చేసేస్తా ఉంది. ఎందుకంటే తనకి అలీకేక్ అవ్వదు, మా ఫ్రెండ్కి వర్కింగ్ కాబట్టి తను పూరీస్ తెచ్చేస్తా అని చెప్పింది. సో ఒక్కొక్కరు సమోసా అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసేసుకుందాం. ఈరోజు డే వచ్చి చాలా బిజీ డే అనమాట. చూద్దాం. క్యూబ్స్ కూడా పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనకి ఐస్ కావాలి కాబట్టి, ప్లస్ దాంట్లో చిల్లుగా ఉంటే బాగుంటుందని ఐస్ క్యూబ్స్ దీన్ని పగలు కొడతాము. ట్రేస్ లేవు ఎక్కువ అని ఉన్న మటుకి ట్రేస్ పెట్టేశాను ఐస్ క్యూబ్స్. ఐస్ క్రీమ్ కూడా తెప్పించాను, అమూల్ వెనిలా ఐస్ క్రీమ్ కూడా. మ్యాంగో తెప్పించాలి ఇప్పుడు. మా ఫొటోస్ చూడండి, మా హస్బెండ్ ఇచ్చారు. ఎలా ఉన్నాయి ఇవి, నాకు సర్ప్రైజ్గా తీసుకొచ్చి ఇచ్చారు. ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్స్ కదా అని బాగున్నాయా, ఒకటి చూపిస్తాను. నా ప్రతి బర్త్డే ఒక ఫెస్టివల్ లెక్క చేస్తారు, నాకు బాగా నచ్చుతుంది. ఇది వచ్చి నా ఫస్ట్ మ్యారేజ్ అయిన బర్త్డే అనమాట. ఇది వచ్చి ఇది సెకండ్, ఇది వచ్చి థర్డ్. 3 years అయింది. అనమాట. మా హస్బెండ్కి లోపల ఎక్కువ ఉండద్దు, పైన కింద ఇలా వస్తే అది క్రిస్పీగా వస్తుంది కదా, అది బాగా ఇష్టం అనమాట. అందుకే నేను ఎక్కువ పిండి ఇలా వేయను అనమాట, క్రిస్పీగా వస్తుందని ఇష్టం. అది ఇట్లా మూత పెట్టేసుకోవాలి, ఒక సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. ఇట్లా ఇది క్రిస్పీగా అయ్యాక చూపిస్తాను నీకు మళ్ళీ. ఇప్పుడు ఇది పీల్ తీసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు. ఇదిగా వచ్చేస్తుంది అనమాట మంచిగా, చూడండి ఇలా. ఇది కొంచెం బాగా కాలితే క్రిస్పీ వస్తుంది అనమాట, అప్పుడు ఈ లేయర్ బాగుంటుంది. సన్నగానే వేస్తాను, ఎందుకంటే ఇది మధ్యలో ఎక్కువ ఉంటే వదిలేస్తారు మా హస్బెండ్, అందుకే
సతీష్ అని పిలుస్తాను నేను. సతీష్ వదిలేస్తారు. తీద్దాం, ఇంకా రావట్లేదు, అవ్వలేదు అనుకుంటా. ఇంకా మనం మూత పెట్టేస్తే పైన కూడా ఉడికిపోతుంది, అంటుకోదు. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు చట్నీ కూడా వేసేద్దాము. చట్నీ వేసేసి రెడీ, పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం. తినేసింది. నాలుగు పెట్టేశాను, అందులో సరిపోలేదని చెప్పి ఇప్పుడు ఈ తొక్క పీల్ తీసుకుని ఇది కూడా కొంచెం స్మాష్ చేసేసుకుందాం. ఎంత సన్నగా వేసినా ఈ మధ్యలో వదిలేస్తారు, అందుకే నేను చాలా సన్నగా వేస్తాను అనమాట. ఎంతక పెళ్ళైన 3 సంవత్సరాలు ఎప్పుడైనా ఒలిచావు అసలు? ఒక్కసారి ఒలిచి ఇట్లా అంటారు. అబ్బో, ఈరోజు కొంచెం వర్క్ ఉంది, కొంచెం చేసి పెడతావా అంటే చాయ్ ఇస్తా అంటే సరే అన్నావు. టీ ఇవ్వకపోతే చేస్తావా నువ్వు? టీతో కొనేయచ్చు నిన్ను. గ్రీన్ చట్నీ చేస్తున్నాను పుదీనా కొత్తిమీరతో. కట్లెట్లోకి బాగుంటుంది కదా నంచుకుని తింటే. ఏమన్నా రెసిపీస్ ఉంటాయి కాబట్టి గ్రీన్ చట్నీ ఆబ్వియస్గా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ నేను చాయ్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఏమైనా పని చేయాలంటే స్ట్రాంగ్గా చాయ్ ఉంటే కానీ మనకి మంచిగా సెట్ అవ్వదు. చట్నీ చేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర, సాల్ట్, అల్లం, వెల్లుల్లి, గార్లిక్, నిమ్మకాయ, కర్డ్, ఇవి ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టి చూపిస్తాను మీకు ఎట్లా వచ్చింది. చూడండి వేసేసాను అన్నీ. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను, ఎందుకంటే ఇది ఎందులో ఉన్న సమోసాలు అట్లా బాగుంటాయి కదా. ఇప్పుడు ఈవినింగ్ ఉందని చెప్పిన కదా, అందుకు చేస్తున్నాను గ్రీన్ చట్నీ. చట్నీ చేసేసాను. ఇప్పుడు ఆలు, కింద బఠానీ, ఉప్పు, కారం, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఆలు. ఇది కూడా పానీపూరిలోకి చాట్ అనమాట. కట్లెట్ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు కట్లెట్ వేస్తాను ఈవినింగ్. రెడీగా పెట్టుకున్నాను అనమాట. దీంట్లో బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, ఇక్కడ చాట్కి ఉంచుకున్నా కదా వైట్ బఠానీ, ఆలు, ఇది ఒక కొంచెం వేసి దీనిలో గ్రీన్ పీస్ కూడా వేసాను. ఉప్పు, కారం, చాట్ మసాలా అండ్ అంతే. ఉప్పు, కారం, చాట్ మసాలా వేసాను. పుదీనా, కొత్తిమీర, అంతే. ఇక్కడ వచ్చి రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా అయిపోవాలంటే మనకి ఏం కావాలంటే ఎగ్ కదా, ఎగ్ వేసేస్తున్నాను. ఎగ్ కర్రీ వేసేస్తున్నాను. స్టవ్ వెలిగించలేదు నేను, స్టవ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు రైస్ అయిపోయింది, ఎగ్ కర్రీ చేసేస్తా. ఈ కట్లెట్ ఇది ఇప్పుడు ఆలు, ఇది చాట్ పానీపూరిలోకి, ఇది గ్రీన్ చట్నీ చేసేసాను. అయిపోయింది హెల్దీ కట్లెట్. ఎగ్ దబ్బా అయిపోయింది. మేము దీన్ని ఎగ్ దబ్బా అంటాం. అంటే గ్రేవీ వస్తుంది, లైట్ ఇట్లాగా ఎగ్ వదులుతాం. ఎగ్ డ్రాపింగ్ ఉల్లిపాయలు వేసేసి మంచిగా. ఈరోజు అన్ని వంటలే చూపిస్తుంది అనుకుంటున్నారా? అంటే ఈరోజు మొత్తం చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి ఇంకా వ్లాగ్ కింద చేస్తున్నాను. నా పక్కన కీర్తన ఏం చేస్తుందని వెళ్తే మోమోస్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లస్సీకి 2 ఫ్రీజర్లో పెట్టుకున్నా. ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా తీసుకుని లస్సీకి రెడీ చేసుకుందాం. మ్యాంగో ఐస్ క్రీము, కర్డ్, పెరుగు, ఇలాచీ పౌడర్ వేసాను. లస్సీ, మ్యాంగో లస్సీ చేశానమాట. చాలా బాగా వచ్చింది. మ్యాంగో పీసెస్ కూడా వేస్తూ తగులుతూ ఉంటాయని చాలా బాగుంది. టేస్ట్ అయితే చూశాను. ఇది తీసుకెళ్ళి కింద పెట్టేయడమే. ఇప్పుడు మేము కట్లెట్ చేసాము, కీర్తన హెల్ప్ చేసింది. కట్లెట్స్ రెడీ రాలేదు ఫస్ట్, తర్వాత ఎలాగోలా మేనేజ్ చేసి చేసాం దాన్ని విత్ హెల్ప్ ఆఫ్ మీ. ఎస్, ఇప్పుడు అన్నీ రెడీ చేసేసుకున్నాను, కింద తీసుకెళ్తున్నాను. కీర్తన హెల్ప్ చేసింది మా కట్లెట్. సో నాకు ఫాస్ట్గా అయిపోయింది. అన్నీ రెడీ చేసుకుని కింద ఏమున్నాయో చూపిస్తాను మీకు. టైంకి మంచిగా అందరూ వచ్చారు, మాట్లాడుకున్నాం, కలిసాము కొంతసేపు. అందరం ఒక్కొక్కటి తీసుకొచ్చాము. ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చాము చూపిస్తాను. తెలంగాణ సర్వపిండి, మంచిగా కట్లెట్, పానీపూరి, మిరపకాయ బజ్జీలు, సమోసా, ఇంకా చాలా ఐటమ్స్, లస్సీ, స్వీట్ కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్, మిక్చర్,
వెజ్ పాట్లాక్ అనుకున్నాం కదా, అన్నీ తీసుకొచ్చారనమాట. చాలా బాగున్నాయి టేస్ట్, చాలా బాగా కొత్త కొత్త టేస్ట్లన్నీ చూసామన్నమాట అందరి రెసిపీస్. ఎందుకంటే సమ్మర్ కాబట్టి మనకి మళ్ళీ స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతే పిల్లలకి అని చెప్పి ఇట్లా అనుకుని అందరం కలిసి మాట్లాడుకోవడానికి ఉంటుంది, టైం స్పెండ్ చేయొచ్చు అని ఇలా పెట్టుకున్నాం అనమాట. మంచిగా అనిపించింది, చాలా బాగా స్పెండ్ చేసాం అనమాట. ఒక్కొక్కరు సర్వ్ చేస్తూ ఉన్నారు, పిల్లలందరూ మాట్లాడుకుని బాయ్స్ గర్ల్స్ అందరూ ఆంటీస్ మేము ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒక్కసారి కలవాలంటే కలవలేము. ఇలా అయితే అందరం కలుసుకుంటాం కాబట్టి కలుసుకోవడం కోసమే పెట్టుకున్నాం అనమాట. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము, ఇంక ఈసారి నేనే ప్లాన్ చేస్తానమాట పెట్టుకుని మంచిగా స్పెండ్ చేద్దామని. చాలా గేమ్స్ ఆడుకుని అలాగా నచ్చింది. లాస్ట్కి అన్ని టేస్ట్లు చాలా చాలా బాగున్నాయి అనమాట. నా లస్సీ కూడా చాలా చాలా బాగుందని మంచి కామెంట్స్ వచ్చినాయి. ఇంకా పానీపూరి అయితే ఎక్సలెంట్ అనమాట. ఇంకా అన్ని టేస్ట్లు బాగున్నాయి, బాగా నచ్చినాయి అనమాట. ఇక్కడ నెక్స్ట్ డే వచ్చి మేము మా హస్బెండ్కి ఇష్టం కాబట్టి ఇవి తెప్పించాను అనమాట. షేరింగ్స్ కీర్తన నేను మ్యాంగోస్ తెప్పించుకుని ఎంజాయ్ చేసాం.